హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 2009 లో రిలీజ్ అయిన జెన్నిఫర్స్ బాడీ అనే ఒక హారర్ మూవీని చూడబోతున్నాం. సో కథలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని హాలీవుడ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లోనే జైల్లో మన కథ యొక్క హీరోయిన్ అయిన అనితా నీడీని చూపిస్తారు. ఆమె మెంటల్ గా అఫెక్ట్ అయిన ఒక ఖైదీ. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక లేడీ డాక్టర్ మన నీడీతో కొంచెం తిక్క ప్రశ్నలు అడగగా మన నీడీ వేసి ఎగిస్తుంది ఆమెను. తర్వాత ఆమెను తీసుకెళ్లి ఒక సెల్ లో అయితే బంధిస్తారు. కట్ చేస్తే మన నీడీ యొక్క ఫ్లాష్ బ్యాక్. నార్థన్ అమెరికాలోని డెవిల్స్ కేటల్ అనే ప్రదేశంలో ఒక భారీ జలపాతం అయితే ఒకటి ఉంటుంది. ఆ జలపాతంలో నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఒక రంధ్రంలోకి వెళ్తూ ఉంటుంది. ఆ నీళ్లు ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఏమవుతుందని ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇంతవరకు దానికి గల కారణం ఏంటో ఎవ్వరూ కనిపెట్టలేదు. కట్ చేస్తే మరోవైపు జెన్నిఫర్ అనే ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు స్కూల్లో. అక్కడే మన నీడీ కూడా ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. తర్వాత ఇంటర్వెల్ లో మన జెన్నిఫర్ వచ్చి రాక్ బ్రాండ్ మ్యూజిక్ వాళ్ళైతే పక్కన ఉన్న క్లబ్ లో మ్యూజిక్ ప్లే చేస్తారు. సో ఈవినింగ్ మనం కలిసి వెళ్దామని చెప్తుంది. సరే అని ఆ రోజు రాత్రి మన నీడీ ఆ మ్యూజిక్ క్లబ్ కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది. పక్కనే తన బాయ్ ఫ్రెండ్ అయిన చిప్ కూడా ఉంటాడు. సో ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా ఆ తర్వాత అక్కడికి జెన్నిఫర్ అయితే వస్తుంది. ఇప్పుడు చిప్ జెన్నిఫర్ తో ఆ బారు ఉమెన్స్ కి అంత మంచిది కాదు, మనము ఇంకెక్కడికైనా వెళ్దామని అంటాడు. కానీ జెన్నిఫర్ వాటన్నిటిని పట్టించుకోకుండా మన నీడీని తీసుకుని వెళ్తుంది. తర్వాత ఆ క్లబ్ లోకి వెళ్ళి ఆ బ్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అయితే ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. అందులో నికోలాయ్ అనే ఒక మెయిన్ క్యాండిడేట్ అయితే ఉంటాడు. వాడు మన జెన్నిఫర్ ని చూసి కొంచెం అట్రాక్ట్ అవుతాడు. మరోవైపు మన జెన్నిఫర్, మీరు మ్యూజిక్ చాలా బాగా కంపోజ్ చేస్తారు, మేము మీ యొక్క బిగ్ ఫ్యాన్ అని చెప్తుంది. సరేనే అంతా ఇంట్రొడ్యూస్ చేసుకుని మందేద్దామని అక్కడి నుంచి కొంచెం పక్కకి రాగా ఇప్పుడు నికోలాయ్ వాళ్ళ యొక్క క్లబ్ తో జెన్నిఫర్ ఖచ్చితంగా ఒరిజిన్ అయి ఉంటుంది, ఎందుకు మనం ట్రై చేయకూడదు అని. అప్పుడు నీడీ అది విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ అయితే ఇస్తుంది. నా ఫ్రెండ్ జోలికి వచ్చారంటే మిమ్మల్ని ఒక్కొక్కరిని తాట తీస్తా అని. సరే అని కాసేపు తర్వాత వాళ్ళ యొక్క మ్యూజిక్ ని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా హ్యాపీగా ఉన్న ఫేస్ లో టకామని భయం కనపడగా అసలు ఏమైందిరా అని చూస్తే అక్కడ నిప్పు అయితే అంటుకొని ఉంటుంది భయంకరంగా. ఆ బార్ క్లబ్ అంతా తగలబడి ఒక మారణ హోమంగానే ఉంది. మరోవైపు మన నీడీ అండ్ జెన్నిఫర్ ఒక కిటికీ ద్వారా అయితే బయటపడతారు. ఇప్పుడు మన నీడీ అండ్ జెన్నిఫర్ బయట కూర్చొని బాధపడతా ఉండగా ఇప్పుడు నికోలాయ్ అక్కడికి వచ్చి మీరు మాతో వ్యాన్ లో వస్తారని అడుగుతాడు. దానికి మన నీడీ అయితే ఏమక్కర్లేదు, నీ పని నువ్వు చూసుకుని వెళ్ళు ఉంటుంది. మరోవైపు మన జెన్నిఫర్ అయితే వినేలాగలేదు. మన నీడీ ఎంత చెప్పినా వినకుండా వాళ్ళతో అయితే వ్యాన్ లో వెళ్తుంది. తర్వాత మన నీడీ ఫస్ట్ గా ఇంటికి వచ్చి తన బాయ్ ఫ్రెండ్ అయిన చిప్ కి అయితే ఫోన్ చేస్తుంది. ఇలా బార్ లో ఏమేమి జరిగిందో అన్నిటిని తనకు చెప్తుంది. టకామని బయట ఏదో భయంకరంగా శబ్దం రాగా అసలు ఏమైందా అని కిందకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో కనిపించారు. తర్వాత తన మెల్లగా పైకి వెళ్తున్నప్పుడు కిచెన్ లో ఏదో శబ్దం అయితే వినపడుతూ ఉంది. అసలు ఏంటా అని మెల్లగా వెళ్ళి చూస్తే సడన్ గా అక్కడ మన జెన్నిఫర్ అయితే ఉంది. తన నోట్లో నుంచి అయితే రక్తం కారుతూ ఉంది. దాన్ని చూసి మన నీడీకి అయితే పాస్ పడిపోతుంది. చూస్తే మన జెన్నిఫర్ కి చాలా ఆకలిగా ఉండటంతో ఫ్రిడ్జ్ లో ఉన్న చికెన్ పీసెస్, మటన్ పీసెస్ అయితే ఎత్తుకుని తింటుంది. ఇప్పుడు వాటిని తినేసి మన జెన్నిఫర్ అయితే గట్టిగా అరుస్తుంది. అలా అరిచిన తర్వాత తన నోట్లో నుంచి అయితే ఒక రక్త వాంతి అయితే భయంకరంగా చేసుకుంటుంది. వీటన్నిటిని చూస్తున్న మన నీడీకి ఇక సావే అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలా వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేద్దామని ఫోన్ తీస్తుంది. తిరిగి చూస్తే జెన్నిఫర్ ఆమెను కౌగలించుకొని ఆమె మెడపై కొరకడానికి వెళ్తుంది. కానీ అలానే ఆమెను వదిలేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. చేస్తే మరుసటి రోజు మన నీడీ స్కూల్లో కూర్చొని అయితే ఆలోచిస్తూ ఉంటుంది నిన్న జరిగిన వాటినన్నిటిని. అప్పుడు జెన్నిఫర్ ఒక లాయల్ లుక్ తో అక్కడికి రావడంతో దాన్ని చూసి నీడీ అయితే షాక్ అయిపోతుంది. సరే అని అందరూ క్లాస్ వింటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తారు. ఈ యొక్క వార్త విని అందరూ బాధపడుతూ ఉంటే మరోవైపు మన జెన్నిఫర్ మాత్రం నవ్వుతూ ఉంది. తర్వాత క్లాస్ అయ్యాక మన నీడీ వచ్చి జెన్నిఫర్ గురించి తన బాయ్ ఫ్రెండ్ అయిన చిప్ తో అయితే చెప్తుంది. మన నీడీ చెప్తున్న దానికి చిప్ అయితే లైట్ తీసుకుంటాడు. కట్ చేస్తే బయట ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్ లో అక్కడ ఒక ఫుట్బాల్ కెప్టెన్ అయితే ఉంటాడు, యంగ్ గా బల్క్ గా. తన దగ్గరికి వెళ్ళి మన జెన్నిఫర్ అట్రాక్ట్ చేస్తుంది. మీరు చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, రండి అడవిలోకి అలా ఒక వాక్ వెళ్ళొద్దాము అని. సరే అని ఇద్దరు అలా అడవిలోకి వెళ్ళి నోట్లో నోరు పెట్టి ఇద్దరు సప్పరిస్తా ఉండగా సడన్ గా అక్కడికి చాలా అనిమల్స్ అయితే వాళ్ళున్న ప్లేస్ కి వస్తాయి. ఇటువైపు టకామని జెన్నిఫర్ ఆ ఫుట్బాల్ కెప్టెన్ ని తోసి తనని చంపి తనని కొరికి తన రక్తం అయితే భయంకరంగా తాగుతుంది. మరోవైపు జెన్నిఫర్ పక్కనే ఉన్న లేక్ లో స్నానం చేసి అక్కడి నుంచి వెళ్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్లో మన జెన్నిఫర్ చూడటానికి చాలా అంటే చాలా టైర్డ్ గా ఉంది. ఆ రోజు క్లాసెస్ అంతా అవగొట్టుకుని బయట వస్తూ ఉన్నప్పుడు కోలెన్ అనే ఒక స్టూడెంట్ మన జెన్నిఫర్ తో వచ్చి డేట్ కి వెళ్దామని అడుగుతాడు. దానికి జెన్నిఫర్ నాకు ఇప్పుడేం హెల్త్ బాగోలేదు, ఇంకెప్పుడైనా చూద్దామని చెప్తుంది. దానికి కోలెన్ డిసప్పాయింట్మెంట్ తో వెళ్దా ఉండగా అలా వెళ్తున్నప్పుడు మళ్ళీ కోలెన్ ను పిలిచి నువ్వే ఎందుకు నా దగ్గరికి రాకుండా
రాకూడదని చెప్తుంది. దానికి కోలిన్ షూర్ నేను తప్పకుండా వస్తానని చెప్తాడు. దానికి జెన్నిఫర్ సరే నేను వాట్సాప్ లో నీకు లొకేషన్ షేర్ చేస్తాను చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇటువైపు నీడీ అండ్ చిప్ కూడా మనం ఈ రోజు కలుసుకుందామని చెప్పి మాట్లాడుకుంటారు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి నీడీ అండ్ చిప్ ఒక రూమ్ ని తీసుకుని కప్లింగ్ మీద దడ్దడి చేసుకుంటూ ఉంటారు. మరోవైపు కోలిన్ వచ్చి కార్ ని తీసుకొని జెన్నిఫర్ షేర్ చేసిన అడ్రస్ కి అయితే వెళ్తాడు. కార్ ని తీసుకుని అది ఊరికి చివరలో ఉన్న ఒక పాడుబడిన కన్స్ట్రక్షన్ బిల్డింగ్. అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండగా జెన్నిఫర్ కూడా అక్కడికి వస్తుంది. అలా కాసేపు కామంతో మాట్లాడుతూ ఉండగా మన జెన్నిఫర్ కళ్ళు అయితే ఎర్రగా కమిలిపోతుంది. దీన్ని చూస్తున్న కోలిన్ కి కొంజరాలు చల్లబడిపోతాయి. కట్ చేస్తే నెక్స్ట్ ఫ్రేమ్ లోనే ఆ కోలిన్ ని కడుపు చీల్చి రక్తం అయితే తాగుతూ ఉంది. కట్ చేస్తే ఇటువైపు వీళ్ళు మ్యాట్ వేసుకుంటూ ఉండగా మన నీడీకి జెన్నిఫర్ ఒక దెయ్యం లాగా వచ్చి అయితే కనపడుతూ ఉంది దాని ఫేస్ ముందర. దెబ్బకి ఒలిచరిపోయిన నీడీ అక్కడి నుంచి ఫాస్ట్ గా అయితే వచ్చేస్తుంది. అలా కార్ ని తీసుకుని ఫాస్ట్ గా వచ్చి తన ఇంట్లో అయితే పడుకుంటుంది. అలా పడుకుంటూ ఉన్నప్పుడు ఏదో తేడా కొడుతుందని లైట్ ఆన్ చేస్తే పక్కనే జెన్నిఫర్ ఉంది. మన జెన్నిఫర్ వచ్చి నీడీని మెల్లగా కిస్ చేయగా ఇప్పుడు నీడీ అడుగుతుంది అసలు నీకు నిజంగా ఏమైంది జెన్నిఫర్ అని. ఆ రోజు వ్యాన్ లో తీసుకెళ్లిన వాళ్ళు ఒక స్టార్టింగ్ సీన్ లో చెప్పాను కదా డెవిల్స్ కెటిల్ అనే ఒక ప్లేస్, అక్కడికి జెన్నిఫర్ ని తీసుకెళ్లి తను వర్జిన్ అయి ఉంటుందనేసి అక్కడైతే ఆమెను బలిస్తారు. ఆమెను చంపిన ఆ కత్తిని తీసుకొని ఆ జలపాతం వెళ్లి ఆ రంధ్రం లోపలికి అయితే వేస్తాడు. కానీ నిజం చెప్పాలంటే మన జెన్నిఫర్ అయితే వర్జిన్ కాదు. అందువల్ల వీళ్ళు చేసిన బలిదానం ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏదో తెలియని ఒక సైతాను మన జెన్నిఫర్ బాడీలో దొరకడం వల్ల ఆమె ఒక డెవిల్ లాగా మారుంటుంది. సో ఇలా జరిగిందంతా మన నీడీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళిన మన నీడీ పారానార్మల్ కు సంబంధించిన బుక్స్ అంతా చదువుతుంది. ఆ బుక్స్ వేటి గురించి తెలియజేస్తుందంటే సూపర్ న్యాచురల్, సైతాన్స్, అసలు మనిషి చనిపోయాక మళ్ళీ తిరిగి రాగలడా, ఇలాంటి విషయాలన్నిటికీ అందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానితో పాటు మరెన్నో బుక్స్ ని ఎత్తి చదవగా అందులో ఒక బుక్ లో సాతానికి ఒక వర్జిన్ అమ్మాయిని బలిచ్చిన తర్వాత ఆమె ఒక మానవ రూపంలో లేదంటే ఒక దెయ్యం రూపంలో ఉంటుందని ఆ బుక్ లో ఉంటుంది. ఆ సాతానికి ఆకలైనప్పుడు మనుషులే ఆహారం అని కూడా అందులో ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు నీడీ తన చదివిన విషయాలన్నీ తన బాయ్ ఫ్రెండ్ అయిన చిప్ కి అయితే చెప్తుంది. ఆ యొక్క బ్యాండ్ క్లబ్ ఏదైతే ఉందో వాళ్ళైతే మన జెన్నిఫర్ ని సాతానికి అయితే బలిచ్చారు. సో అలా ఇచ్చినప్పుడు మన జెన్నిఫర్ అయితే వర్జిన్ కాదు. అందువలన వాళ్ళు చేసిన నరబలి కంప్లీట్ గా విఫలమైంది. అందువల్లే ఆ సాతాన్ జెన్నిఫర్ బాడీలో ప్రవేశించింది. అందువల్లే ఆమెకి ఆకలేసినప్పుడంతా కనపడే మగవాళ్ళనంతా అట్రాక్ట్ చేసి చంపుకు తింటుందని చెప్తుంది. ఇప్పుడు దీన్ని విన్న చిప్ కి చిప్పులు ఎగిరిపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు నీడీ నువ్వు అని అడుగుతాడు. ఇప్పుడు నీడీ చెప్తుంది నువ్వు దయచేసి తనతో మాత్రం క్లోజ్ గా ఉండుకో అని. సరే అని చెప్పి చిప్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రాత్రి స్కూల్లో అయితే ఒక ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. అప్పటికే చాలా లేట్ అయిన చిప్ స్కూల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెనకాలే వచ్చిన జెన్నిఫర్ చిప్ తో అయితే మాట్లాడుతుంది. నాకెందుకో కోలిన్ చనిపోవడానికి నీడీకి ఏదో సంబంధం ఉన్నట్లుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు రహస్యంగా కలుసుకునేవారు. దానికి ఇప్పుడు మన చిప్ ఫేస్ రియాక్షన్ అయితే ఇక సావే మనకన్నట్లే ఉంది. ఇప్పుడు జెన్నిఫర్ చిప్ తో వచ్చి నువ్వు నాతో ఒక ప్లేస్ కి రా నీకు ఇటు చూపిస్తానని చెప్పి ఒక పాడుబడ్డ ఇంటికి అయితే తీసుకెళ్తుంది. చేస్తే నీడీకి స్కూల్లో ఏదో తేడా కొడుతున్నట్లు అనుమానం వస్తుంది. వెంటనే ఫాస్ట్ గా చిప్ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి చూస్తుంది. ఇంటిలో ఉన్న చిప్ వాళ్ళ మదర్ చిప్ వెళ్ళి 1 hour పైన అయిందని చెప్తుంది. నీడీ బెదిరిపోయి ఆ రోడ్ల పైన చిప్ చిప్ అని అరుస్తా వెళ్తూ ఉండగా అక్కడే రోడ్డు చివరుగా ఉన్న ఆ పాడుబడ్డ ఇంట్లో అరుపులైతే వినపడుస్తూ ఉంది. అలా ఇప్పుడు ఫాస్ట్ గా ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూస్తే జెన్నిఫర్ అయితే చిప్ ని స్విమ్మింగ్ పూల్ లో వేసుకొని తినటానికి వెళ్తుంది. దీన్ని చూసిన నీడీ ఫాస్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో దూకి మన చిప్ ని అయితే కాపాడుతుంది. వీళ్ళిద్దరూ నా బాయ్ ఫ్రెండ్ నీకు తినడానికి దొరకదని కొట్లాడుతూ ఉండగా ఈ గ్యాప్ లో చిప్ వచ్చి ఒక రాడ్డుతో జెన్నిఫర్ కడుపులోనే ఒకే ఒక పోటు. కానీ జెన్నిఫర్ కి అయితే అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. సరే మిమ్మల్ని తర్వాత చూసుకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటువైపు చూస్తే జెన్నిఫర్ వచ్చి చిప్ గొంతు కొరికేయటం వల్ల కొన ఊపిరిలో తనకలాడుతూ ఉంటాడు. చిప్ వచ్చి ఇక లాస్ట్ కి లవ్ యూ చెప్పేసి చచ్చిపోతాడు. దీన్ని చూసి నీడీకి బాధ కోపము తన్నుకొస్తుంది. ఎలాగైనా జెన్నిఫర్ ని చంపి సమాధి చేయాలని జెన్నిఫర్ రూమ్ కి అయితే వస్తుంది. అలా రూమ్ కి వచ్చి ఇద్దరు పిచ్చి పట్టినట్టు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ గ్యాప్ లో జెన్నిఫర్ వచ్చి మన నీడీ మెడ కూడా కొరికేస్తుంది లైట్ గా. దీనికి భయపడిపోయిన నీడీ ఒక రాడ్డును తీసుకొని జెన్నిఫర్ యొక్క గుండెపైనే ఒకే ఒక ఏటు. జెన్నిఫర్ అక్కడే చనిపోతుంది. దీనిని జెన్నిఫర్ వాళ్ళమ్మ తన కళ్ళారా చూస్తుంది. చేస్తే మన నీడీ జైల్లో ఉంటుంది. మన జెన్నిఫర్ ని చంపడం వలన ఇంతకు ముందు సీన్ లో ఎలానో జెన్నిఫర్ నీడీని కొడకడం వలన తనకి కూడా కొన్ని శక్తులు అయితే వస్తాయి. సో అలా ఒక రోజు రాత్రి ఆ జైలు నుంచి తప్పించుకుని ఇక చాలా మంది
మందిని హత్యలు చేస్తుంది. అలానే ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. మూవీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.